కలెకూరి మా కళాకారుల దృష్టిలో ఒక ఉన్నతమైన వ్యక్తి, దళిత ఉద్యమానికే ఒక వెన్నుపూస లాంటి వాడు. నిరంతరం దళితుల కోసం క్షమించి ఆలోచిస్తూ దళిత సంస్కృతిని మార్చాలి, ఈ దళిత సంస్కృతిలో ఉన్నటువంటి బానిసత్వాన్ని రూపుమాపాలన్నటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన వాడు కలేకూరి ప్రసాద్. మాకు తెలిసినంత వరకు కూడా కారంచేడు దగ్గర నుండి నేడు లక్ష్మీపేట వరకు కూడా తన ఆరోగ్యం బాగలేకపోయినా కానీ లక్ష్మీపేటలో నేనుంటే నాకు ఫోన్ చేసి, అరే ప్రకాష్, నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను, ఇగో ఈ కోయం రాస్తున్నాను, నేను ఈ కోయాన్ని నువ్వు ఢిల్లీలో వినిపించాలి, ఢిల్లీలో మాట్లాడాలి అని తాను ఆ చివరి దశలో కూడా లక్ష్మీపేటలో ఉన్నటువంటి దళితుల గురించి ఆలోచించాడంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మన అందరికీ అర్థమవుతూనే ఉంది. కారంచేలో ఆలిసమ్మని చంపేసినప్పుడు తాను ఎంతగానో కృంగిపోయి కొడుకులు పోగొట్టుకొని అనేకమైనటువంటి ఇల్లు వాకిలు పోగొట్టుకొని నేడు జీవక్షేమంలో బతుకుతున్నటువంటి ఆ తల్లి కోసం ఆలోచిస్తున్న క్రమంలో దుడ్డు ఆలిసమ్మని చంపేసినప్పుడు తన కొడుకుల నుంచి తన తల్లి గురించి తాను ఆలోచించుకొని ఆయన ఒక చిన్న పాట రాశాడు. రచన కలేకూరి ప్రసాద్, పాడినవారు డప్పు ప్రకాష్. నవ్వులా చందురోడా వెన్నెలా చూపులోడా ఏమి కాలము దాపురించేరో నా కొడుకో బంగారు తండ్రి నీ కిలలో బత్తేము తీరేనా దుడ్డు కర్రా సేత బట్టి బరి గీసి నిలబడితే దుడ్డు కర్రా సేత బట్టి బరి గీసి నిలబడితే గుండగాళ్ళకు గుండెలదిరేరో నా కొడుకో బంగారు తండ్రి అయ్యో నిన్ను చంపి నవ్వుకున్నారా నిన్ను చంపి నవ్వుకున్నారా లోకమంటే తెలియనోళ్ళు నీ భార్య పిల్లలు లోకమంటే తెలియనోళ్ళు నీ భార్య పిల్లలు కుమిలి కుమిలి ఏడుస్తుంటేరో నా కొడుకో బంగారు తండ్రి వాళ్ళ దుఃఖమెవరు బాపుతారయ్యో వాళ్ళ దుఃఖమెవరు బాపుతారయ్యో కండా కావరమెక్కినోళ్ళు కులం మదముతో బలిసినోళ్ళు కండా కావరమెక్కినోళ్ళు కులం మదముతో బలిసినోళ్ళు గొడ్డళ్ళతో నరుకుతుంటేరో నా కొడుకో బంగారు తండ్రి నీ ప్రాణమెంత తల్లడిల్లిందో నీ ప్రాణమెంత తల్లడిల్లిందో వాళ్ళ చావు కాలం దగ్గరయ్యే రోజు కోసం చూస్తున్నా చావు కాలం దగ్గరయ్యే రోజు కోసం చూస్తున్నా పగతో నేను బతికి ఉంటాలే నా కొడుకో వందనమయ్యా నీ నెత్తురప్పు తీర్చుకుంటాలే నీ నెత్తురప్పు తీర్చుకుంటాలే నీ నెత్తురప్పు తీర్చుకుంటాలే నీ నెత్తురప్పు తీర్చుకుంటాలే